మీకు ఒక భయంకరమైన విషయం చెప్తా. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. ఎన్నో ఎడారి దేశాల నుంచేలి వట్టి చేతులతోని వచ్చి ఇక్కడున్న రైతులతోని వెట్టి చాకిరి చేయించుకొని దొరలు దేశ్ముఖ్లను పెట్టి వెనకకి కోట్లు కోట్లు సంపాదించుకొని తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాలను దోసుకొని బర్బతల బట్టలు లేకుండా బతుకమ్మలు ఆడిచ్చింది ఎవరు? నిజాం పరిపాలన కాదా? మర్చిపోయినవా అన్న? మన తెలంగాణ తల్లులు పడ్డ గోస మొత్తం మర్చిపోయినవా? బీసీల పోరాటం బీసీల కోసం పోరాటం లెక్కనే ఉండని అన్నదాన్ని. కానీ మన బీసీ తల్లుల మాన ప్రాణాలు దోసుకున్నోన్ని పొగడకన్నా నువ్వు. మలిదశ ఉద్యమం టైంలో మన ఇద్దరం కలిసే ప్రోగ్రామ్ చేసినాం. అట్లాంటిది నువ్వు బీసీల కోసం పోరాడతా నిలబడతా అని అంటే నేను కూడా నీతో కలిసి వస్తా. ఏడికెళ్ళి వచ్చినాయి అన్న 90 లక్షలు? ఏమన్నా ఎడారి ప్రాంతంలోకెళ్ళి ఇసుకలకెళ్ళి ఏరుకొచ్చిండే ఏంది ఆ పైసలన్నీ? మన తెలంగాణలతోని మన రైతులతోని మన దేశం మీద పడి దోసుకొని వాళ్ళ శరీరాన్ని ఎముకల గూడు చేసి ఆడు ప్యాలెస్లు కట్టుకున్నాడు. కాదా ఇది? ఇది నిజం కాదా? నువ్వు చదువుకోలేదా అన్న? నీ తాతనో మా తాతనో లేకుంటే ఆ కాలంలో ఉన్న ఏ తాతను అడిగినా కూడా చెప్తాడు కదా, ఉర్దూ చదువుకుంటేనే తెలుగు చదువుకునే ఆప్షన్ ఇచ్చిండు అని. మన భూమి మీదకి వచ్చి మన తల్లి భాషని మనకే చదువుకునేటందుకు ఆప్షన్ ఇచ్చుడు ఏందో అది నీకే అర్థం కావాలయ్యా. నువ్వు చెప్పేది ఎట్లున్నదో తెలుసా అన్న? ఒక విలను వాడి కింద పనిచేసే రౌడీలకి ఆ అమ్మాయిలను రేప్ చేసి రమ్మని పంపించిండు కానీ ఈ విలను రేప్ చేయలేదు కాబట్టి ఈ విలన్ మంచోడు అని చెప్తే ఎట్లుంటుందో అట్లుందన్న నువ్వు చెప్పేది. 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపం లేకుండా పోతే ఎంతో మంది కాంగ్రెస్ లీడర్లు అప్పటి అధికార పార్టీకి అమ్ముడు పోయిండ్రు అనే ఓపెన్ సీక్రెట్ నువ్వు నీ ఛానల్లో ఎన్నోసార్లు చెప్పినావు. ఇది అందరికి తెలిసిన ముచ్చట్నే. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి కాంగ్రెస్ ని తెలంగాణలో అధికారంలోకి వచ్చేటట్టు చేసిన రేవంత్ రెడ్డే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చెడగొట్టిండు అంటున్నావు. బా సూపర్ అన్న నీ అనాలిసిస్ అయితే. అసలు బిచ్చగాన్ లెక్క కాదన్నా, కోటి చెప్పులతోని వాడిని కొట్టినా కూడా తప్పులేదు అందరు కలిసి. కొన్ని తరాలన్నా 200-300 ఏళ్ళు అని అంటే కొన్ని జనరేషన్స్ అసలు కాళ్ళే చూసిండ్రు తప్పితే తలెత్తి కళ్ళు చూడలేదు. నీ కాల్మొక్త బాంచన్ దొర అనే బతికిండ్రు 200-300 ఏళ్ళు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఛానళ్ళ పనిచేసి పేరు తెచ్చుకొని ఒక వేదిక పెట్టుకున్న నువ్వు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు. హ్యాట్స్ ఆఫ్ అసలు నీకు. దాశరథి గారు పైకేళ్ళు చూసి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనుకున్న ఆయన ఏం జనరేషన్ రా మీది, ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన తిట్టుకుంటాడు మనని.